మీషో నుండి నేను ఫ్యాబ్రిక్స్ తీసుకొని మా పాపకైతే కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశానని ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఆ వీడియోకి రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. అందుకే మళ్ళీ మీషో ఫ్యాబ్రిక్స్తోనే నేను స్టిచ్ చేసుకున్న కొన్ని డ్రెస్సెస్ అలాగే ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ లాగా నేను ఈ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి నేను కాలర్ నెక్ ఈ విధంగా పెట్టుకొని సింపుల్గా బుట్ట హ్యాండ్ అయితే పెట్టాను. ఈ విధంగా సింపుల్గా పెట్టాను. నడుము దగ్గర వచ్చేసి ప్రిల్స్ అయితే పెట్టాను. మీకు ఈ డిజైన్లో ప్రిల్స్ అనేవి కనిపించడం లేదు. అలాగే సైడ్కి వచ్చేసి కట్ మోడల్లో స్టిచ్ చేశాను. నాకు టాప్కి వచ్చేసి 2.5 లేదంటే 3 మీటర్స్ ఎంతో వచ్చింది. అలాగే బాటమ్కి వచ్చేసి 2 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. ఈ విధంగా ప్లెయిన్లో వచ్చింది. వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ వెల్వెట్ ఫ్యాబ్రిక్. ఇది అప్పట్లో విష్ణుప్రియ వేసుకునే డ్రెస్ బాగా ట్రెండింగ్ అయింది కదా, అప్పుడైతే ఇది నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ జింకల బదులు నేను ఈ విధంగా బటర్ఫ్లైస్ అయితే వేసుకున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ మనం వేసుకుంటేనే దీని లుక్ అనేది తెలుస్తుంది. బ్యాక్ వచ్చేసి హై నెక్ అయితే ఈ విధంగా పెట్టాను. వీటి లింక్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్, మనకు కాటన్లో అయితే వస్తుంది. 5 మీటర్ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని ఈ విధంగా ఫుల్ లెంత్ అంబ్రెల్లా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకున్నాను. మీరు దగ్గర నుంచి చూస్తే మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను సింపుల్గా. ఇదే ఫ్యాబ్రిక్తో నేను మా బాబుకు కూడా ఆ 5 మీటర్లో నేను స్టిచ్ చేసుకోగా మిగిలిన ఫ్యాబ్రిక్తో ఈ విధంగా షర్ట్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. చాలా బాగుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ 5 మీటర్లో నాకు అలాగే మా బాబుకు ఇద్దరికి అయితే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది వేసుకుంటే ఫ్యాబ్రిక్ అయితే. మనకు ప్రైస్ కూడా చాలా తక్కువ, లో బడ్జెట్లోనే వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు టాప్ అండ్ బాటమ్ ఫ్యాబ్రికే. అలాగే ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్. ఈ విధంగా కాటన్లో అయితే వస్తుంది. నాకు ఇదే 2.5 3 మీటర్ ఎంత అయితే వచ్చింది, కరెక్ట్గా అయితే గుర్తులేదు. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు క్వాలిటీ చాలా బాగుంటుంది. మనం పెట్టిన ప్రైస్కి క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బాటమ్ అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి టాపు, ఇది వచ్చేసి బాటమ్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ది. ఈ బ్లాక్ కలర్ ఆల్రెడీ నేను మా పాప వీడియోలో చూపించినప్పుడు చూసింటారు. సింపుల్గా బ్యాక్ ఫ్రంట్ ఈ విధంగా రౌండ్ నెక్ అయితే పెట్టుకొని హ్యాండ్స్ వచ్చేసి మోచేతులు కిందికి అయితే పెట్టాను. అలాగే కింద వచ్చేసి ప్రిల్స్ మోడల్లో అయితే ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేశాను. అంబ్రిల్లా కటింగే ఇది కూడా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ఈ డ్రెస్ అయితే నేను వేసుకుంటూనే ఉన్నాను. ఇప్పటికీ అలానే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇది వచ్చేసి నేను 5 మీటర్లో నాకు మా పాపకైతే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కూడా 5 మీటర్ తీసుకొని నాకు మా పాపకు ఇద్దరికైతే స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ పఫ్ హ్యాండ్ అయితే పెట్టుకున్నాను. సింపుల్గా అంబ్రెల్లా కటింగ్ చేసుకొని కింద వచ్చేసి ప్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టాను. మీకు సేమ్ డిజైన్ కాబట్టి ప్రిల్స్ అనేవి అంతగా కనిపించడం లేదు. ఈ విధంగా సింపుల్గా అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ఈ విధంగా ఇక్కడ కలర్ అనేది షేడ్ అవుతుంది. కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఎక్కడ కలర్ అనేది పోలేదు, కానీ అక్కడ మాత్రం కలర్ అనేది షేడ్ అవుతుంది. సేమ్ అదే విధంగా మా పాపకు కూడా సేమ్ అయితే స్టిచ్ చేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్ సింపుల్గా పెట్టేసి కింద నడుము దగ్గర మా పాపకైతే ప్రిల్స్ అయితే పెట్టాను. ఎందుకంటే నేను అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను కాబట్టి మా పాపకు ప్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టి సింపుల్గా బ్యాక్ వచ్చేసి జిప్పు పెట్టేసి స్టిచ్ చేశాను. చాలా బాగుంటుంది. సింపుల్గా డైలీ యూజ్కి అయితే చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్. ఇది 5 మీటర్ అయితే తీసుకొని నేను ఈ విధంగా సింపుల్గా కాలర్ నెక్ అలాగే బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని సింపుల్గా అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ 5 మీటర్ ఫ్యాబ్రిక్లో మేము ముగ్గురికి అయితే స్టిచ్ చేసుకున్నాము. నాకు, మా పాపకు, మా బాబుకు. అందుకే నేనైతే ఈ విధంగా సింపుల్గా నడుము దగ్గర ప్రిల్స్ మోడల్లో అయితే స్టిచ్ చేసుకున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. ఇది వచ్చేసి మా పాపది. ఈ విధంగా కట్ మోడల్లో అయితే స్టిచ్ చేశాను. ఆల్రెడీ వీడియోలో అయితే చూపించాను కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మా బాబు కోసం షర్ట్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. వేసుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఓన్లీ 5 మీటర్లోనే మేము ముగ్గురం అయితే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాము ఈ ఫ్యాబ్రిక్తో.
ఈ ఫ్యాబ్రిక్స్ లింక్స్ కావాలి అంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు ఇలానే కాకుండా మీకు నచ్చినట్లుగా ఫ్యాబ్రిక్స్తో అయితే మీరు మీకు నచ్చిన డిజైన్స్ అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా మీషో ఫ్యాబ్రిక్లోదే. నేనైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాను. 5 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని నేను ఈ విధంగా అయితే మా పాపకు నాకు ఇద్దరికి అయితే స్టిచ్ చేసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను తీసుకున్నప్పుడు 5 మీటర్ 310 రూపీస్కి వచ్చింది. ఇప్పుడైతే 2 మీటర్ 250 రూపీస్ అలా అయితే పడుతుంది. చూసి అయితే తీసుకోండి. ఈ విధంగా సింపుల్గా అయితే నేనైతే స్టిచ్ చేసుకున్నాను. ఈ విధంగా మేము మా పాపకు నాకు ఇద్దరికి ఫుల్ అంబ్రిల్లా కటింగ్ అయితే చేసుకున్నాను. కింద వచ్చేసి మా పాప దానికైతే నేను ఈ విధంగా క్యాన్ లేస్ అయితే వేశాను. ఈ విధంగా